Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఇండియన్ స్క్రీన్ పై హర్రర్ మూవీస్ కి పెద్దగా డిమాండ్ లేకపోయినా ఆర్జీవీ హర్రర్ మూవీస్ అంటే ఎలా ఉంటాయో చూపెట్టాడు. తర్వాత కొన్ని ఎడపదడప వచ్చినా కూడా ప్రాపర్ గా హర్రర్ మూవీస్ ని ఎవరు కూడా పెద్దగా టచ్ చేయలేదు. ఇండియాలో శ్రీ అండ్ ముని లాంటి కొన్ని సిరీస్ మాత్రమే ఫేమస్. ఇక ఇండియాలో ఒక పెద్ద స్టార్ హర్రర్ మూవీలో యాక్ట్ చేసింది అంటే ఆఖరిగా చెప్పుకునే సినిమాలు చంద్రముఖి అండ్ నాగవల్లి ఫిల్మ్స్. అయితే చాలా రోజుల తర్వాత ఇండియాలో నెంబర్ 1 హీరో అయిన ప్రభాస్ ఈ హర్రర్ మూవీ అయితే టచ్ చేశాడు. మారుతి డైరెక్షన్ లో రాజ్యసభ అనే హర్రర్ కామెడీ మూవీలో ప్రభాస్ ఓకే చేసి చాలా పెద్ద రిస్కే చేశాడు. శ్రీ 2 హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్ అయి ఉండొచ్చు. బట్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసే టైంకి ఇది పక్కా ఫ్లాప్ అనే అనుకున్నారంతా. ఇక 90% పనులు పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ టీజర్ ద్వారా ఈ రోజు ఆడియన్స్ ని పలకరించింది. చాలా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా టీజర్ ని రిలీజ్ చేయగా కాస్త లేట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయింది ఈ టీజర్. ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన కంటెంట్ పై పెద్దగా ఎవరికి కూడా అంచనాలైతే లేవు. బట్ టీజర్ తో మూవీ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అయితే వచ్చింది. సో లేట్ చేయకుండా ఈ టీజర్ ఎలా ఉందో, మూవీ ఏ రేంజ్ లో పేలొచ్చో, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ టీజర్ 2 minutes 29 seconds అయితే ఉంది. అండ్ టీజర్ అయితే సర్ప్రైజింగ్లీ మంచిగా అనిపించింది. ఎక్కడ మారుతి సినిమా అనే ఫీల్ తీసుకురాకుండా చాలా గ్రాండ్ గా అయితే ఉంది. విజువల్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పటికే చాలా వీడియోస్ లో చెప్పుకున్నట్టు వింటేజ్ ప్రభాస్ ని ఖచ్చితంగా ఈ మూవీలో చూడబోతున్నామనే మాట ఈ టీజర్ ద్వారా నిజమైంది. రాధేశ్యామ్ వచ్చినప్పుడు వింటేజ్ ప్రభాస్ ని చాలా మంది రుద్దారు. బట్ ఒక బుజ్జిగాడులో ప్రభాస్, ఒక బిల్లలో రంగా క్యారెక్టర్, ఒక డార్లింగ్ లో ఉన్న ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ఈ మూవీలో తీసుకొచ్చాడు ప్రభాస్. ముఖ్యంగా గోదావరి స్లాంగ్. బాహుబలి 2 సక్సెస్ తో ఇండియన్ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఓకే, బట్ మనకి తెలిసిన ప్రభాస్ అయితే కనిపించకుండా పోయాడు. బట్ ఇప్పుడు ఆల్అవుట్ అయితే తీరిపోనుందని చెప్పొచ్చు. ఫ్రీ ఫ్లోగా డైలాగులు చెప్పడం, ఫ్రీ బాడీ మూమెంట్స్ తో ఉండే బాడీ లాంగ్వేజ్, టీ షర్ట్ పైన చెక్ షర్ట్స్, వింటేజ్ హెయిర్ స్టైల్ అండ్ లీన్ బాడీ, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఒక్క మూవీలోనే చూడగలుగుతాం. ఇంకా సరైన కంటెంట్ మూవీ నుంచి బయటికి రాలేదు. మూవీలో 3 హీరోయిన్స్ తో సాలిడ్ డాన్స్ నెంబర్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ తమన్ సాంగ్స్ ఇచ్చే పనిలో ఉండగా ఆ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్. తప్పిస్తే December 5th వరకు చాలా టైం ఉండడంతో ఈలోపు వచ్చిన ఫీడ్బ్యాక్ తో మిస్టేక్స్ అన్నింటినీ రెటిఫై చేసుకోబోతున్నారు. సో ఈజీగా మినిమం గ్యారంటీ కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీ ప్రీ టీజర్ లో వదిలినట్టు రిద్దిక్ కుమార్, నిధి అగర్వాల్, మాలవిక మోహన్ అంతా ఉండగా ట్రైలర్ లో నిత్య అండ్ మాలవిక మోహన్ పై సీన్స్ కూడా వేశారు. బట్ రిద్దిని మాత్రం చూపెట్టలేదు. మూవీలో ఆమెది స్పెషల్ క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు. ఇక పోస్టర్ లో ప్రభాస్ ఈ లుక్ లో కనిపించగా టీజర్ చూసాక ఇదైతే క్లియర్ గా అర్థమైంది. మహారాజు చనిపోయి గోస్ట్ గా మారిన తర్వాత తన ఇంటిని బాడీగా, నిధిల్ని ప్రాణంగా ఫీల్ అవుతున్నాడు. అయితే క్యారెక్టర్ సంజయ్ దత్ చేయడం చాలా మందికి షాకింగ్ థింగ్. ఎవరు కూడా దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టైటిల్ రోల్ రాజాసాబ్ కావడంతో ఇది కూడా ఆయన క్యారెక్టర్ పైన బేసి ఉందని చెప్పచ్చు. మారుతి రెగ్యులర్ హర్రర్ మూవీస్ లో ఎలా అయితే హీరోలు భయపడతారో ప్రభాస్ కూడా ఈ మూవీలో అలానే భయపడ్డాం. కొత్తగా అనిపించిందని చెప్పచ్చు. ఇక మూవీలో ప్రభాస్ డైలాగ్స్ కూడా మేజర్ ప్లస్ పాయింట్ కానుండగా లాస్ట్ లో తాత వైర్ కట్ చేసాడంటూ సంజయ్ దత్ ని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ టీజర్ కి హైలైట్ గా ఉన్నాయి. కొన్ని సీజీ సీన్స్ ని పక్కన పెడితే టీజర్ లో వంక పెట్టడానికి పెద్దగా ఏం లేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించగా ముని సిరీస్ కి అండ్ రాజుగారి 2 వంటి హర్రర్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో తమన్ గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. ఖచ్చితంగా మినిమం గ్యారంటీ వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక ఫీడ్బ్యాక్ అన్ని తీసుకుని రెటిఫై చేసే పనిలో మూవీ ఉండడంతో సీజీ విషయంలో కూడా నో ప్రాబ్లం. ఇక ఆదిపురుష్ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ ని, కల్కిలో అమితాబ్ ని పెట్టుకోవడంతో నార్త్ లో అది చాలా వరకు ప్లస్ అవగా ఈసారి సంజయ్ దత్ ని తీసుకున్నారు. ఇక వీటితో పాటు హౌస్ఫుల్ 2 అండ్ శ్రీ 2 వంటి సినిమాలు హర్రర్ జోనర్ లో వచ్చి నార్త్ లో దుమ్ము దులిపేశాయి. సో ఈ మూవీ నార్త్ రన్ పై కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా టీజర్ అయితే ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. టాక్ వచ్చిందంటే ప్రభాస్ మాస్ ఏంటో చూపిస్తాడు, ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది రాజాసాబ్ టీజర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.